అందరికీ నమస్కారం. నా పేరు పోచం లక్ష్మీ నరసయ్య. ఈరోజు ఒక సరికొత్త అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ యొక్క అంశము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి ఎర్ర శ్రీదేవి గారు రచించిన శ్రీ సీతారామ కళ్యాణం పంచపదులు పంచపది ప్రక్రియలో అద్భుతంగా వర్ణించడం జరిగింది. ముఖ్యంగా సీతారామ కళ్యాణం పుస్తకాన్ని అత్యంత సుందరమైన చిత్రాలతో పాటు రామాయణంలోని ఘట్టాలను వర్ణించిన కవితలు కళ్ళకు కట్టినట్టుగా అందరినీ ఆకర్షిస్తాయి. శ్రీ సీతారామ కళ్యాణం పంచపది ప్రక్రియ పుస్తకాన్ని భగవాన్ సత్యసాయి బాబా పుట్టపర్తి వారికి అంకితం ఇవ్వడం ఆనందదాయకం. శ్రీమతి ఎర్ర శ్రీదేవి గారి భర్త కీర్తిశేషులు ఎర్ర శ్రీధర్ రాజు గారి స్మృతిలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం శుభదాయకం. శ్రీ సీతారామ కళ్యాణం పంచపదుల పుస్తకంలో ముందు మాటలో పంచపది ప్రక్రియ రూపకర్త శ్రీ కాటెగారు పాండురంగ విఠల్ గారు తమ అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశారు. శ్రీమతి ఎర్ర శ్రీదేవి గారు సాహితీ సుగంధాలు వెదజల్లే కుటుంబ వారసత్వం నుండి వచ్చారు. పురాణ ఇతిహాసాలు బాల్యంలోనే విని ఉపాధ్యాయుడైన తండ్రి గారి పర్యవేక్షణలో, అమ్మగారి సుమధుర గలంలో రామాయణ నీతి శతకాలు విని సాహిత్యం పట్ల అభిమానం పెంచుకున్నారు. సాహితీ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన శ్రీదేవి గారు అందులో భాగంగా పంచపది సమూహంలో చేరి పంచపది ప్రక్రియను ఇష్టపడి రోజు రాస్తూ పుట్టపర్తి సాయిపై ఉన్న భక్తి భావనతో శ్రీ రామకథను పంచపదులలో శ్రీ సీతారామ కళ్యాణం పంచపదులు అనే గ్రంథాన్ని అక్షయీకరించి పంచపదులకు పట్టాభిషేకం చేశారని కొనియాడారు. శ్రీ సీతారాముల ఘనచరిత లలిత లలిత అలతి అలతి పదజాలంతో లయభరితంగా అందించిన శ్రీమతి ఎర్ర శ్రీదేవి గారి శ్రీ సీతారామ కళ్యాణం సాహిత్యంలో నిలిచిపోతుందని భావిస్తున్నానని వివరించారు. ఈ పంచపదుల గ్రంథాన్ని అందరూ ఆదరించాలని విన్నవించారు. ప్రముఖ హిందీ ఉపాధ్యాయులు మరియు కవి శ్రీ పోరంకి నాగరాజు గారు తమ అభిప్రాయ మాలికలో శ్రీ సీతారామ కళ్యాణం మరియు ఎర్ర శ్రీదేవి గారిని ప్రశంసించారు. శ్రీమతి ఎర్ర శ్రీదేవి గారు శ్రీ సీతారాముల కళ్యాణం పంచపదుల గ్రంథాన్ని పుట్టపర్తి సాయిబాబా గారికి అంకితమిస్తూ ఈ విధంగా విన్నవించుకుంటున్నారు. స్వామి, మీరు పలుమార్లు వివరించిన రామకథను శ్రీ సీతారామ కళ్యాణము పంచపదిగా కూర్చినాను. నీ కృపతో నిలిచినట్టి ఈ పంచపది పొత్తమును సాయి నీ పాద పద్మాలకు అర్పణ గావించదను. దయతోడుత స్వీకరించి నా కొసగము ధన్యతను శ్రీదేవి. శ్రీ సీతారామ కళ్యాణం పంచపదుల రచించిన కవయిత్రి శ్రీమతి ఎర్ర శ్రీదేవి గారు ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆ రామచంద్రుడే ఈ రామచంద్రగా అవతరించిన భగవాన్ శ్రీ 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 సత్య సాయిబాబా వారి దివ్య చరణార విందాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ పంచపది సాహితీ లోకానికి నమస్సులు తెలియజేసుకుంటున్నాను. బాల్యం నుండి సాహితీవేత్తలైన అమ్మా నాన్నలు కీర్తిశేషులు కాంచనపల్లి రామచంద్రరాజు, లలితాదేవి గార్ల స్ఫూర్తితో సాహిత్యం అంటే అభిమానం ఏర్పడింది. ఆ అభిమానంతోనే ఉద్యోగంలో తీరిక దొరికినప్పుడల్లా కొన్ని అంతర్జాల గ్రూపులలో కవితలు వ్రాసి ప్రశంసాపత్రాలు పొందడం జరుగుతున్నది. అందులో చాలా మటుకు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఒక గ్రూపులో పరిచయమైన సోదరుడు శ్రీ పోరంకి నాగరాజు గారు పంచపది కవన వేదికలో నన్ను చేర్చడం జరిగింది. పంచపది కవన వేదికలో పాల్గొని తోటి పంచపది కవులతో పాటుగా పలు రకాల కవన శ్రేష్ఠ, కవన విశిష్ట, కవన వరిష్ఠ లాంటి బిరుదులను పొందుతూ కవిరత్నగా పరిచయమయ్యే భాగ్యం కలిగింది. పంచపది గ్రూపులో ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని పంచపదులుగా రాయాలనే కోరిక కలగడంతో ఆదికవి వాల్మీకి మహర్షి
విరచిత రసరమ్య రామాయణంలోని శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని ఎన్నుకొని దీనికి భగవాన్ శ్రీ 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 సత్య సాయిబాబా గారు అనుగ్రహించిన రామకథ రసవాహినిని ఆధారంగా చేసుకొని తరతరాలకు ఆదర్శంగా ఆలుమగల అనురాగానికి తార్కాణంగా నిలిచిన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పంచపదిలో పొందుపరచి పుస్తక రూపంగా ముద్రించడం జరిగింది. శ్రీ సీతారామ కళ్యాణాన్ని రాస్తున్న సందర్భంలో పంచపది రూపకర్త శ్రీ శ్రీ పాండురంగ విఠల్ గారు ఎంతగానో ప్రోత్సహించారు. పంచపదిలో ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు అందించారు. మా కుటుంబ సభ్యులు కూడా 90 సంవత్సరాల మా అత్తగారు శ్రీమతి ఎర్ర సావిత్రమ్మ గారు, మా అబ్బాయిలు సనాతన అనలిటిక్స్ ఐటీ కంపెనీ నిర్వాహకులు, చిరంజీవి ఎర్ర శ్రీరంగనాథరాజు హారిక, చిరంజీవి ఎర్ర శ్రీనాథరాజు సాయి కీర్తన, చిరంజీవి ఎర్ర సాయినాథరాజు సాహితీగారులు ఎంతగానో ఉత్సాహాన్ని చూపారు, సంతోషాన్ని కనబరిచారు. అంతేకాకుండా ఈ పుస్తకాన్ని సర్వాంగ సుందరంగా ముద్రణ గావించారు. ఈ ముద్రణలో సనాతన కంపెనీ డిజైనర్ చిరంజీవి అమృత్ ఒక డిజైనర్గా మా కుటుంబ సభ్యులతో కలిసి తన వంతు పాత్రను ఎంతో అద్భుతంగా పోషించారని కొనియాడారు. శ్రీ సీతారాముల కళ్యాణం పంచపది గ్రంథంలోని కొన్ని పంచపది కవితలు మీ ముందు. భగవంతుడెవరు తాను సర్వజీవుల ప్రాణజ్యోతి, ప్రేమ భావన లహరులలో ఓలలాడే ఆత్మజ్యోతి, అతడు సత్య ధర్మ శాంతి ప్రదాతయైన శాంతి జ్యోతి, అండపిండ బ్రహ్మాండాలకు మూలమైన అఖండ జ్యోతి, ఆ దైవమే సమస్త లోకం సృష్టించిన విశ్వజ్యోతి శ్రీదేవి. రఘురామ సకల శుభదాయకము నీ చరితము, రామా నీ నామమే కద మహిమాన్విత బీజాక్షరము, ర్ అనగా అజ్ఞానాన్ని తొలగించే బీజాక్షరము, అనగా మనసుకు చల్లనైన వెన్నెల రూపము, నరసి శ్రీరామా అంటే తారక మంత్రమై దరిచేర్చు శ్రీదేవి. నీవు కొడుకుగా తండ్రి మాట పాలించిన దాశరథి, అన్నగా తమ్ములపై అవ్యాజ ప్రేమ చూపే దయానిధి, స్నేహితునిగా నిషాదుని ఆదరించిన గుణనిధి, తారతమ్యాలెంచని సమభావన దయోపనిధి, నిన్ను గూర్చి వ్రాసే చదివే సత్యమిచ్చే ప్రభువి కదా శ్రీదేవి. శ్రీరామ, నిజంగా నీ వ్యక్తిత్వంలో ఎంతటి కృతజ్ఞత, ఉపకృతిగా పక్షికి అంతిమ సంస్కారపు ఘనత, సీత జాడ తెచ్చిన హనుమకు పరిష్వంగ సాఖ్యత, ఫలాలందించిన శబరికి మోక్షమిచ్చిన మాన్యత, నీ గూర్చి యోచించే వాన్నను గ్రహించే దైవానివి కదా శ్రీదేవి. శ్రీ సీతారామ కళ్యాణం పంచపదులు గ్రంథంలో మొత్తము 304 పంచపది కవితలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని నేను వాగ్దేవి సాహితీ వేదిక వారు నిర్వహించిన కవితా పోటీలో గెలుపొంది శ్రీ వాగ్దేవి సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మల్లిన వీర వెంకట గణపతి గారు పోటీ నిర్వహించినటువంటి కవితలో నేను ఈ పుస్తకాన్ని అందుకున్నాను. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ గ్రంథాన్ని అందరూ ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ మీ పోచం లక్ష్మీ నరసయ్య. ధన్యవాదములు.